VS99 న్యూస్ కి స్వాగతం. గట్కేసర్ మండలం చౌదరగూడలో నల్ల నరసింహారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో టెక్ మరియు ఫార్మా సంప్రతి 2024 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేనేజింగ్ డైరెక్టర్ TSRTC సజ్జనర్ APS కాకతీయ యూనివర్సిటీ ఫార్మా డైరెక్టర్ రఘురామ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు కాలేజీ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. 3 రోజులు నిర్వహించే టెక్ మరియు ఫార్మా సంప్రతి 2024 వేదిక ద్వారా విద్యార్థులు వారి యొక్క ప్రతిభను నిరూపించుకునేందుకు ప్రిపేర్ ప్రెజెంటేషన్, ప్రాజెక్ట్ వర్క్స్, పోస్టర్ ప్రెజెంటేషన్, షార్ట్ ఫిలిమ్స్ ఇలా ఎన్నో ప్రెజెంటేషన్స్ లతో విద్యార్థులు వారి యొక్క ప్రతిభను నిరూపించుకునేందుకు వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులందరూ కూడా మత్తు పదార్థాలకు, మద్యానికి, డ్రగ్స్ కు అలవాటు పడకుండా మంచి సంస్థ, మంచి ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి మీరు కష్టపడి చదివి IAS, IPS ఆఫీసర్ కావాలని కోరారు. 2-వీలర్ వాహనాలు నడిపే విద్యార్థులు ట్రిపుల్ రైడ్ చేయకుండా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటించి దేశభక్తిని చాటుకోవాలన్నారు. యాన్యువల్ టెక్నాలజీ, కల్చరల్ మరియు స్పోర్ట్స్ ఫెస్టివల్ అయిన సంప్రతి మన నల్ల నరసింహారెడ్డి గారి కాలేజ్లో కావడం చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఒక మంచి ఎన్విరాన్మెంట్, మంచి ఒక విజన్తో ఈ సంస్థని డెవలప్ చేసిన మన నల్ల నరసింహారెడ్డి గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి నా తరఫు నుంచి కూడా పేరు అభినందిస్తున్నాను. అదేవిధంగా మన ఈ యొక్క కాలేజ్కి డైరెక్టర్ అయిన కృష్ణారెడ్డి గారు ఈ సంస్థ అచీవ్మెంట్స్ నుంచి ముఖ్యంగా ఇక్కడ ఉన్న టీచర్స్ గురించి కూడా చాలా పేపర్స్ పబ్లిష్ చేశారు, చాలా స్టడీస్ చేశారని కూడా చెప్పడం జరిగింది. చాలా కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. చాలా గర్వం కూడా అనిపించింది. ఈ యొక్క ఫెస్టివల్లో పిల్లలు కూడా మనము జరుగుతున్న టెక్నాలజీ కావచ్చు, దాని నుంచి కూడా మన జరిగే ఒక తప్పులు కూడా కొన్ని జరుగుతున్నాయి. సో దాని గురించి కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా లైఫ్లో కూడా డిసిప్లిన్ ఉంటే ఏం సాధించవచ్చు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నేను ఎందుకంటే ఇప్పుడు ఒక అంతకుముందు పోలీస్ ఆఫీసర్గా, ఇప్పుడు ఒక మేనేజ్మెంట్లో కార్పొరేషన్లో పనిచేయడం జరుగుతుంది. నా అనుభవాన్ని కూడా స్టూడెంట్స్గా చెప్పడం జరిగింది. ప్యాషన్తో పని చేయాలి, అప్పుడే మనం లైఫ్లో సాధిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు చాలా చోట్ల కూడా ఈ డ్రగ్స్ ఒక మేనేజ్ అయిపోయింది. పిల్లలు చాలామంది బానిసలు అవుతున్నారు. ఆ డ్రగ్స్ నుంచి కూడా దూరంగా ఉండాలని చెప్పి కోరుతూ చాలామంది దేశభక్తి గురించి మాట్లాడతారు. ఏదో మ్యాచ్ గెలిస్తే, ఏదో సాధిస్తే ఒక పెద్ద మనమే సాధిస్తున్నట్లు అనుకుంటారు. కానీ బట్ నిజమైన దేశభక్తి మనం ఎప్పుడు మన ఒక చిన్న ట్రాఫిక్ రూల్ పాటిస్తేనే మనం అది చూపించగలుగుతాము. సో పిల్లలందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యలో చాలామంది యంగ్ పిల్లలు హెల్మెట్స్ వేసుకోకపోవడం వల్ల చాలా నష్టపోతున్నారు. ముఖ్యంగా వాళ్ళ తల్లిదండ్రులు, ఫ్యామిలీస్ బాగా నష్టపోతున్నారు. సో వాళ్ళందరూ కూడా కోరడం జరిగింది, మీ తల్లిదండ్రులని, మీ రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని మీరు ప్రేమిస్తారంటే మీరు హెల్మెట్ వాడాలని చెప్పి నేను మరి కోరాను. అదేవిధంగా చైర్మన్ గారు కూడా బాగా పనిచేస్తున్నారు. ఆయన కూడా ఈ ట్రాఫిక్ నుంచి కూడా ప్లస్ డ్రగ్స్ గురించి కూడా అవేర్నెస్ తీసుకురావాలని కోరడం జరిగింది. నా తరఫు నుంచి అనేది వీళ్ళు కనబడుతుంది 13 సంవత్సరాలుగా చేస్తున్నారు. చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా 18 కాలేజీలు వాళ్ళు వచ్చారు. 2600 మంది
రిజిస్టర్ చేసుకున్నారు అంటే ఇది ఒక మినీ నేషనల్ కాన్ఫరెన్స్ లాగా అనిపిస్తుంది. చాలా చక్కటి గ్యాదరింగ్. నరసింహారెడ్డి గారు అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ పెట్టారు. దాంట్లో నేను కోరుకున్నది ఒకటే, ఏంటంటే మనకు ఇన్నోవేషన్ అంటే కొత్తది కనుక్కోవాలి, కొత్త విషయాలు మనం చర్చించుకోవాలి. దాన్ని సమాజానికి ఉపయోగపడే విధంగా, అంటే మనం ఇప్పుడు ఉన్నది డిజిటల్ ఏజ్లో ఉన్నాం కాబట్టి మనకు ముఖ్యంగా ఆరోగ్య సమస్యల విషయంలో మాట్లాడాలి. దాని విషయంలో ఏంటంటే అర్లీ డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడవచ్చు. చాలా కొత్త స్టార్టప్స్ వస్తున్నాయి దాంట్లో. అలాగే డయాగ్నోస్టిక్స్ ట్రీట్మెంట్ విషయంలో కూడా 3D ప్రింటింగ్ అనేది వస్తుంది. దాని ద్వారా అద్భుతమైన ట్రీట్మెంట్ స్ట్రాటజీస్ వచ్చేసాయి. వాటన్నిటిని కూడా నేను హైలైట్ చేసి పిల్లల్ని, యంగ్ బ్రెయిన్స్ని, ప్రతివాడు ఇన్నోవేటరే. మనం నమస్సులు. ఈరోజు టెక్ ఫెస్ట్ అనే సందర్భంగా టెక్ సంప్రతి, అదేవిధంగా ఫార్మా సంప్రతి, అంటే ప్రతి సంవత్సరము ఇది ఆనవాయితీగా కండక్ట్ చేస్తూ ఉన్నాం. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, పిల్లలు మా దగ్గర చేరిన తర్వాత ఈ 4 సంవత్సరాలు వాళ్ళు నేర్చుకున్న దాన్ని, వాళ్ళు అభ్యసించిన దాన్ని, వాళ్ళకున్న నాలెడ్జ్, ఇక్కడ ఇంప్రూవ్ చేసుకున్న నాలెడ్జ్ని వాళ్ళు ఇక్కడ ప్రజెంట్ చేయడానికి ఈ రోజు నుండి 3 రోజులు కంటిన్యూగా వాళ్ళకి అవకాశం ఉంటుంది. ప్రతి ఈవెంట్ ఇక్కడ సపరేట్గా ఆర్గనైజ్ చేసి వాళ్ళకు, అంటే వాళ్ళ ప్రజెంటేషన్స్కి, తర్వాత వాళ్ళ స్కిల్స్ ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక వేదికగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీనికి చాలా స్పందన, అంటే అంటే చాలా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది పిల్లలు వచ్చారు. మా పిల్లలతో కలిసి వాళ్ళు షేర్ చేసుకుంటూ వాళ్ళ స్కిల్స్ని ఇక్కడ ప్రజెంట్ చేయడానికి ఇది ఒక అవకాశంగా మేము కల్పిస్తాం. దీనికి మీరు అందరూ సహకరించినందుకు థ్యాంక్ యూ.